అందం విషయంలో మీరు కాంప్రమైజ్ కాలేకపోతున్నారా? అందమైన జుట్టును కోరుకుంటున్నారా? మరి అయితే మీ జుట్టు అందంగా పెంచుకోవడానికి మంచి కండిషనర్ ను తయారు చేసుకోవాలి. అప్పుడే జుట్టు ఫాస్ట్ గా ఒత్తుగా వేగంగా పెరుగుతుంది. యావరేజ్ హెయిర్ కూడా వేగంగా పెరుగుతుంది. రోజుకు 0.3 ఇంచు నుండి 0.5 ఇంచుల వరకు 30 రోజుల్లో మంచి గ్రోత్ ఉంటుంది. అంతకంటే మరింత వేగంగా పెరుగుతుంది. మరి మీరు కూడా వేగంగా జుట్టు పెంచుకోవాలనుకుంటే మీరు కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ ని ప్రయత్నించాలి. అందుకు మీరు ఏం చేయాలంటే మొదట అరటి పండును కొన్ని ముక్కలుగా కట్ చేసి పేస్టులా చేయాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం, ఎగ్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్నింటినీ మిక్స్ చేసిన తరువాత జుట్టు మొత్తానికి పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉండి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హోమ్ రెమెడీని వారానికి ఒకసారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 1. ఆముదం. ఆముదం నూనెలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఆముదం నూనెను రెగ్యులర్ గా జుట్టుకు పట్టిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. 2. న్యూట్రిషన్స్. జుట్టు పెరుగుదలకు ప్రోటీన్స్, మినరల్స్ మరియు విటమిన్స్ చాలా అవసరం. గుడ్లు, పాలు, పెరుగు, చీజ్, ఆకుకూరలు, సాల్మన్, క్యాబేజీ, ఓట్, ఆవకాడా, బ్రౌన్ బ్రెడ్ వంటివి రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా చేర్చుకోవాలి. 3. స్ట్రెస్ తగ్గించుకోవాలి. జుట్టు పెరుగుదలను అడ్డుకోవడంలో స్ట్రెస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి స్ట్రెస్ ను దూరం చేసుకుని జుట్టును వేగంగా పెంచుకోండి. 4. చుండ్రు నివారించుకోవాలి. చుండ్రు మరియు ఇతర స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవాలి. వీటి వల్ల జుట్టు పెరగదు మరియు ఉన్న జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి చుండ్రు లేకుండా చూసుకోవాలి. 5. కండిషనర్. రెగ్యులర్ గా కండిషనర్ ఉపయోగించడం మర్చిపోకూడదు. రెగ్యులర్ గా కండిషనర్ వల్ల జుట్టు స్మూత్ గా మరియు హెల్తీగా పెరుగుతుంది. 6. మసాజ్. మీ హెయిర్ ఫాలిసెల్స్ కు సరైన రక్త ప్రసరణ చాలా అవసరం. అలాగే న్యూట్రిషియన్స్ కూడా హెయిర్ గ్రోత్ కు చాలా అవసరం. హెడ్ మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అందువల్ల తలకు రెగ్యులర్ గా మసాజ్ చేయాలి. 7. చిట్లిన జుట్టు కట్ చేయాలి. రెగ్యులర్ గా చిట్లిన జుట్టును కట్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ మెరుగుపడుతుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.